ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక రోజుకో చోట దౌర్జన్యాలు దాడులు చేస్తూనే ఉంటారు. ఇక ఎలక్షన్లు వచ్చే వరకు మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అన్న ఒక నిర్లిప్తతలోనికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తిరుపతిలో ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సాధారణంగా అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావాలి, ఒక సాధారణ వార్తలాగే మిగిలిపోయింది. తిరుపతిలో పసుపులేటి మురళి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాసులు అండగా ఉంటున్నారు అన్నది ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే మురళీ రాయల్ భార్య, ఆమె బంధువులు కలిసి తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఇంటి ముందు నిరసన కార్యక్రమానికి దిగారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వాళ్లకు మీరు మద్దతు ఇవ్వద్దండి, ఈ హత్య కేసులో న్యాయం జరగాలి అని వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీన్ని కవర్ చేయడానికి కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అయితే ఆమెతో పాటు ఆమె వెంట వచ్చిన బంధువుల్ని కూడా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ అనుచరులు కొట్టి తరిమేశారు. అక్కడ కవరేజ్కి వచ్చిన ఒక విలేకరిని దెబ్బలు కొట్టారు. అతడు అప్రమత్తమై అక్కడి నుండి పారిపోయాడు. కానీ స్థానిక ఛానల్ రిపోర్టర్ ఒకరు సునీల్ అనే వ్యక్తి మాత్రం, ఆ జర్నలిస్ట్ మాత్రం వీళ్ళకి దొరికేశారు. దాంతో శ్రీనివాస్ ఇంటిలోని ఒక గదిలో జర్నలిస్ట్ సునీల్ ని బంధించి విచక్షణారహితంగా కొట్టేశారు. బయటకు కూడా వదిలిపెట్టలేదు. చివరకు ఇతన్ని బందీ చేశారు, లోపల బంధించి కొడుతున్నారని తెలుసుకున్న ఇతర జర్నలిస్టులు పోలీసుల దృష్టికి తీసుకెళ్తే అప్పుడు పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తే పోలీసులు ఎంచక్క తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్ళి ఆ లోపల బంధించి ఉన్న జర్నలిస్టుని బయటకు తీసుకొని వచ్చి తీసుకెళ్లారు. అంతే. సాధారణంగా అయితే ఏం జరగాలి, ఇలా ఒక జర్నలిస్టును బంధించి విచక్షణారహితంగా కొట్టినందుకు గాను కొట్టిన వాళ్ళ మీద, అతన్ని బంధించిన ఇంటికి సంబంధించిన యజమాని మీద కేసు పెట్టాలి. కానీ ఎక్కడా అది లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ జర్నలిస్ట్ అనే వ్యక్తి చావు దెబ్బలు తిన్నా సరే కనీసం ప్రాణాలతో బయటకు వచ్చారు, అందుకు సంతోషించండి అన్నట్టుగా వ్యవహారం ఉందే కానీ ఎక్కడా కూడా కేసులు కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే ఈ జేబీ శ్రీనివాస్ ను తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఏరుకోరి అనేక విమర్శలు, ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్న వార్తలు వచ్చినప్పటికీ కూడా ఏరుకోరి తిరుపతి ఇన్ఛార్జ్ గా శ్రీనివాస్ ను నియమించారు. ఇప్పుడు ఆయన ఏకంగా తన ఇంటి ముందు ఒక బాధితురాలు, హత్యకు గురైన వ్యక్తికి సంబంధించిన భార్య, బంధువులు నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళని కొట్టి తరిమేయడమే కాకుండా కవరేజ్కి వచ్చిన జర్నలిస్టును బంధించి రూమ్ లో పెట్టి విచక్షణారహితంగా కొట్టి ఆ తర్వాత పోలీసులు వచ్చి జస్ట్ అతన్ని విడిపించుకొని వెళ్ళిపోయారు అంటే పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు దీన్ని బట్టి కూడా. పైగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత గొంతుతో వైసీపీ వాళ్ళే రౌడీలు, వైసీపీ వాళ్ళే గుండాలని ఎదురుదాడి చేస్తూ ఉంటుంది. కానీ రోజుకు ఒక చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇలాంటి దాడులకు తెగపడుతూనే ఉన్నారు. కానీ దాని గురించి మాట్లాడడం లేదు. ఈరోజు మల్లాది విష్ణు శిబిరం మీద ఏకంగా ఎమ్మెల్యే బోండా ఉమా వెళ్ళి దాడి చేసి కోడిగుడ్లతో విసిరారు. కానీ దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ సమర్థించుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంది.